బ్యాక్ న్యూస్. ప్రధాని మోడీ ప్రారంభించిన భీమ్ యాప్ రికార్డులు బద్దలు కొడుతోంది. డిసెంబర్ 30న మోడీ స్వయంగా ప్రారంభించిన ఈ యాప్ వాట్సాప్, మైజియో, మెసెంజర్, ఫేస్బుక్ వంటి ప్రముఖ యాప్లను తలదన్ని డౌన్లోడ్ అవుతోంది. 3 రోజుల్లోనే గూగుల్ ప్లే స్టోర్లో నంబర్ 1 డౌన్లోడర్గా నిలిచింది. వినియోగదారులు కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ చాలా తక్కువ సమయంలో 2 మిలియన్ల మంది ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకున్నారు. సులభ డిజిటల్ లావాదేవీల కోసం ప్రధాని ఈ యాప్ను ప్రారంభించారు. డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ పేరిట రూపుదిద్దుకొని ఆయనకు ఘననివాళిగా అమల్లోకి వచ్చిన భీమ్ ప్రజలు వారి బ్యాంకు ఖాతాల నుంచి నేరుగా డిజిటల్ చెల్లింపులు చేయడానికి ఉపయోగపడుతుంది. పెద్ద నోట్లను డిపాజిట్ చేసే ఎన్ఆర్ఐలు, విదేశాల్లో ఉంటున్న భారతీయుల విషయంలో ఆర్థిక శాఖ కొత్త మెలికి పెట్టింది. డిపాజిట్ కంటే ముందు వారు కస్టమ్స్ అధికారుల నుంచి ధృవీకరణ పత్రాలు పొంది ఆ పత్రాల్లో ఎంత డబ్బైతే పేర్కొన్నారో అంత మాత్రమే ఆర్బీఐ శాఖల్లో జమ చేయాల్సి ఉంటుందని చెప్పింది. విదేశాలకు వెళ్లే భారతీయులకైతే మార్చి 31 వరకు, ఎన్ఆర్ఐలకు జూన్ 30 వరకు ఆర్బీఐ శాఖల్లో డబ్బు డిపాజిట్ చేసే అవకాశం ప్రస్తుతం ఉంది. అయితే విదేశాల నుంచి తమ పాత నగదును డిపాజిట్ చేసేందుకు భారత్కు వచ్చేవారు ఆయా విమానాశ్రయాల్లో తొలుత తాము డిపాజిట్ చేసే పాత డబ్బును చూపించాల్సి ఉంటుంది. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు ఎలాంటి చికిత్స అందించారనే దానిపై అందరికీ ఆసక్తి నెలకొంది. ఆమె మరణానికి సంబంధించినంతకు పూర్వం ఆ రాష్ట్ర ఇన్ఛార్జి గవర్నర్ విద్యాసాగర్ రావు కేంద్రానికి రాసిన లేఖ ఎన్టీవీ చేతికి చిక్కింది. లేఖలో జయ ఆసుపత్రిలో జాయిన్ అయినప్పటి నుంచి మరణం వరకు పరిస్థితుల్ని గవర్నర్ వివరించారు. జయకు ఎలాంటి చికిత్స అందించారో అందులో తెలిపారు. జ్వరం, డిహైడ్రేషన్తో ఆసుపత్రిలో చేరిన జయ తర్వాత కోలుకున్నారని తెలిపారు. తమిళనాట రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. పోయస్ గార్డెన్ లో శశికళతో ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం మరికొందరు మంత్రులు భేటీ అయ్యారు. రేపటి నుంచి ఈ నెల 9 వరకు ఆఫీస్ బేరర్ల సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. శశికళ సీఎం కావాలన్న తంబిదురై లేఖ కూడా ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. శశికళ సీఎం అవుతారని ప్రచారం జరుగుతున్న సమయంలో ఈ అత్యవసర సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. హోటళ్లు, రెస్టారెంట్లలో వేసే సర్వీస్ ఛార్జ్ చెల్లించాలా వద్దా అనేది ఇక పూర్తిగా వినియోగదారుల ఇష్టమని తేల్చింది కేంద్ర ప్రభుత్వం. అంటే ఇకపై సర్వీస్ ఛార్జ్ తప్పనిసరి కాదు. ప్రస్తుతం హోటళ్లు, రెస్టారెంట్లలో 5 నుంచి 20% సర్వీస్ ఛార్జ్ వసూలు చేస్తున్నారు. ఇకపై ఆయా హోటళ్లు, రెస్టారెంట్లలో వంటకాలతో పాటు సర్వీస్ కూడా పూర్తి సంతృప్తికరంగా ఉంటేనే సర్వీస్ ఛార్జ్ చెల్లించవచ్చు. లేని పక్షంలో చెల్లించాల్సిన అవసరం లేదని కేంద్ర వినియోగదారుల విభాగం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా దీనిపై సూచనలు పంపింది. తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. పాకిస్తాన్లోని హిందువులకు కొత్త ఏడాది కానుక ప్రకటించింది అక్కడి ప్రభుత్వం. ఎన్నాళ్ల నుంచో ఎదురు చూస్తున్న హిందూ వివాహ బిల్లుకు ఆమోదం తెలిపింది. గత ఏడాది సెప్టెంబర్లో పాక్ జాతీయ అసెంబ్లీ ఈ బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా తాజాగా మానవ హక్కులపై సెనేట్ ఫంక్షన్ కమిటీలో కూడా ఆమోదం లభించింది. దీంతో ఇది చట్టం కానుంది. ఈ బిల్లు ప్రకారం పాక్లోని హిందువులు తమ వివాహాలను రిజిస్టర్ చేసుకోవచ్చు. ముస్లింలకు నిఖానామా మాదిరిగా హిందువులకు షాదీ పత్రం ఇస్తారు. విడాకుల సందర్భాల్లో దీని ఆధారంగా కోర్టుల్లో సవాల్ చేసే వీలు కలుగుతుంది. అలాగే హిందూ వితంతువులు, విడిపోయిన దంపతులు తిరిగి పెళ్లి చేసుకునేందుకు ఈ బిల్లు అవకాశం కల్పిస్తుంది. పాకిస్తాన్లోని మైనారిటీలైన హిందువుల ప్రయోజనం కోసం ఈ బిల్లు తీసుకొచ్చినట్లు చెబుతోంది పాక్ ప్రభుత్వం.